మరొకసారి ఆది కాండానికి మనం వెళదాం. ఆది కాండం 7వ అధ్యాయం దగ్గరికి వెళదాం. ఆది కాండం 7వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ఆది కాండం 7వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుదాం. ఒక మాట మాత్రమే రాత్రి నిలిచి కొంత ధ్యానం చేద్దాం. ఉదయకాలం మనం 6వ అధ్యాయానికి జ్ఞాపకం చేసుకున్న మధ్యాహ్నం ఈ రాత్రి 7వ అధ్యాయం దగ్గరికి వెళదాం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైనట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. చదవబడిన లేఖన భాగం ప్రభు మనందరి ఆలోచనల్లో మన ఆధ్యాత్మిక జీవితాలకు ప్రయోజనకరంగాను ఆత్మల రక్షణార్థంగా ప్రభువే తన లేఖనాన్ని మనకు అనుగ్రహించుగాక. ప్రియులరా, మనం దినమంతట్లో కుటుంబాల దగ్గర కొన్ని సంగతులు మనం నేర్చుకుంటూ వస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆదాము హవ్వల కుటుంబాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఆలోచన చేస్తున్నప్పుడు ఆ కుటుంబం దేవుని చూడగలిగినప్పుడు, దేవుని స్వరాన్ని వినగలిగినప్పుడు, దేవునితో సహవాసములో ఉండగలిగినప్పుడు ఆ కుటుంబం ఆనందించింది, సంతోషించింది. కానీ సాతానుకు ప్రవేశం ఇచ్చినప్పుడు ఆ కుటుంబం దేవునికి దూరమైంది. మాత్రమే కాదు, దేవుని ఎదుట నుండి వెళ్ళగొట్టబడ్డారు అని మనం గమనిస్తాం. లేక ఏదేను నుండి వారు వెళ్ళగొట్టబడ్డారనే విషయం మనకు అర్థమైంది. సో మన కుటుంబాలు దైవ భక్తి కలిగి ఉండడానికి ఏ మాటలు అవసరమో ఆ సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. 6వ అధ్యాయంలో ఉదయకాలం నోవాహు కుటుంబం దగ్గర ఒక 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. మొదటిది దేవుణ్ణి సంతోషపెట్టే కుటుంబం. రెండవది దేవునితో నడిచిన కుటుంబం. అంటే మన కుటుంబాల్లో దైవభక్తి కలిగి ఉండాలంటే ఇవి అవసరం. దేవునికి సంతోషం కలిగించాలి, దేవునితో నడవడం మాత్రమే కాదు, దేవుని ఆజ్ఞలు పాటించడం. ఇవి అత్యంత అమూల్యమైన అవసరమైన విషయాలు. ఈ రాత్రి అదే నోవాహు కుటుంబం దగ్గర మరొక మాట మాత్రమే నేను జ్ఞాపకం చేసి సమయానికి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 7వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడైన యెహోవా నోవాహును గురించి మాట్లాడుతూ, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని అన్నాడు. ఈ మాట 6వ అధ్యాయం 9వ వచనంలో కూడా చెప్పాడు. 6వ అధ్యాయం 9వ వచనంలో కూడా నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును తన తరములో అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అవును, నోవాహు తన తరములో నీతిపరుడుగా ఉన్నాడు అనే సత్యాన్ని ఈ భాగం జ్ఞాపకం చేస్తుంది. కుటుంబాలలో దైవ భక్తిని కాపాడుకోవాలంటే, దైవభక్తి కలిగి ఉండాలంటే ఏముండాలి? నీతి ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. ఈ రాత్రి ఈ మాట మాత్రమే మనం ఆలోచన చేద్దాం. నీతిమంతులుగా ఉండడం. నోవాహు కుటుంబం లేక నోవాహు నీతిమంతుడై ఉన్నాడు అనే విషయాన్ని మనం తేటగా గమనిస్తాం. ఈ మాటను ఆధారంగా చేసుకొని ఒక 2 విషయాలు మీ గమనానికి తీసుకొని వస్తాను. ఒకటి, నీతి కలిగిన వారు లేక నీతిమంతుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది. రెండవది, నీతిమంతులు కలిగే ఫలితాలు ఏంటి. 2 విషయాలు మరలా జ్ఞాపకం చేస్తాను. నీతిమంతుల వ్యక్తిత్వం మొదటిది, నీతిమంతులకు కలిగే ఫలితాలు. దాన్ని ఇలా కూడా చెప్పుకోవచ్చు, నీతి కలిగి ఉండే వారి వ్యక్తిత్వం. రెండవది, నీతి కలిగి ఉంటే ఫలితాలు. ఈ రాత్రి ఈ 2 విషయాలే ఈ మాట దగ్గర ఆలోచన చేసి చాలా తేలిగ్గా మనం అర్థం చేసుకొని ముగించుకుందాం. రండి, నోవాహు జీవితం దగ్గరికి మనం వచ్చినప్పుడు అతడు నీతిమంతుడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. వాస్తవానికి ఆది కాండంలో ఆదాము తర్వాత ఆదాము కుటుంబం, కయ్యూను, హేబెలు
వీరి మనకు కనబడతారు కదా. హేబేలును గురించి రాస్తున్నప్పుడు విశ్వాసమును బట్టి హేబేలు అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు. కానీ 6వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు నీతిమంతుడుగా ఉన్న నోవహును గురించి మాట్లాడుతున్నాం. లేక 6-7 అధ్యాయాల దగ్గర, ఆ ముందు అధ్యాయాల్లో ఆ మాట మనం గమనించాం. దాదాపుగా నీతిమంతుడుగా ఉన్న నోవహు, నీతి కలిగిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? అదే సమయంలో నీతి కలిగి ఉన్న దగ్గర తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నీతిమంతులకు దేవుడు తప్పకుండా కార్యాలు జరిగించక మానడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, నీతిమంతుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇక్కడ 1-2 సంగతులు మనం ఆలోచన చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటిగా 7వ అధ్యాయం మొదటి వచనం మరలా చదువుదామా? 7వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట. అలాగైతే ఇలా చెప్పుకుందామా? నీతిమంతుడైన నోవహు ఎలా ఉన్నాడు? నీతిమంతుడుగా ఉన్న నోవహు ఆ తరము వారందరిలో అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ఉన్న తరమంతటిలో నీతిమంతుడుగా కనబడుతుంది ఎవరు? నోవహు మాత్రమే. మీకు ఆలోచనలు తీసుకునడానికి ప్రయత్నం చేస్తున్నాను. అతని నీతి కలిగిన వ్యక్తిత్వం మిగిలిన వారందరిలో నుండి ఏం చేసింది? ఆయన్ని వేరు చేసింది కదా, వేరు చేసింది. నిజమే. ఒక రకంగా చెప్పాలంటే నీతి కలిగిన వారి వ్యక్తిత్వం ప్రత్యేకంగా ఉండడానికి ఇష్టపడతారు. వారు ప్రత్యేకంగా ఉంటారు, వారు వేరుగా ఉంటారు. నీతి కలిగిన వారు, నీతిమంతులుగా ఉండేవారు వేరుగా ఉండడానికి ఇష్టపడతారు. అవును, వారి జీవితాల్లో అందరి వలె ఉండడానికి ఇష్టపడరు, అందరిలాగా బ్రతకడానికి ఇష్టపడరు. ఏదోలే భూమి మీదకి వచ్చాం అట్లా బ్రతుకుతున్నాం అన్నట్లుగా బ్రతకరు. వీరి బ్రతుకు లేక నీతిమంతులుగా ఉండేవారు వారి వ్యక్తిత్వం మిగిలిన వారి కంటే భిన్నంగా ఉంటుంది. వారిలో నుండి వేరవుతారు. మనం ఉదయకాలం కూడా మధ్యాహ్న కాలం ఆలోచన చేస్తూ వచ్చాం. ఆ తరమంతా ఎటువంటిది? చెడిపోయిన తరములో ఇతను ఎలా ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి? మిగిలిన వారి వల్ల చెడిపోయిన వాడు కాడు. ఈయన కుటుంబం మిగిలిన వారి వల్ల చెడిపోయిన కుటుంబం కాదు. అర్థమైందా? వాళ్ళ కుటుంబం ఎంత చెడిపోయిందో తెలుసా అంటారా? మరి మన కుటుంబాలను గుర్చేయమంటారు? అందరిలాంటి వారు కారు, వారు వేరుగా ఉంటారు, వారు ప్రత్యేకంగా ఉంటారు అని చెప్పగలరా? నీతి మిగిలిన వారిలో నుండి వేరు చేస్తుంది. అది నా ఉద్దేశం. అందరిలాగా బ్రతకడం కాదు, ఒక విభిన్నమైన జీవితాన్ని, విభిన్నమైన వ్యక్తిత్వాన్ని మనకు అనుగ్రహిస్తుంది. సో నీతి కలిగిన వారి వ్యక్తిత్వం ప్రత్యేకంగా ఉంటుంది. క్రొత్త నిబంధన వెలుగులో కూడా నీతిమంతులుగా చేయబడిన వారికి వ్రాయబడుతున్న మాటల్లో ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. చదువుదాం ఒక్క వచనాన్ని, ఎరిగిన వచనమే ఆ మాట ఇలా చదువుదాం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? 6:14 జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం అంటే వారి సహవాసమే వేరైంది. దుర్నీతితో సాంగత్యానికి అవకాశం లేదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం అని చెప్తూ వచనం 18 మధ్యలో కావునా మీరు వారి మధ్య నుండి అంటే దాని అర్థం ఏంటి? కావున మీరు నీతిమంతులైన మీరు ప్రత్యేకంగా ఉండండి. నీతి ప్రత్యేకతలోకి నడిపిస్తుంది. నీతి కలిగిన వ్యక్తిత్వం ప్రత్యేకతను కోరుకుంటుంది. వారిలాగే బ్రతకాలని కోరుకోదు. ఎవరంటే వారితో సాంగత్యించడానికి ఇష్టపడదు నీతి. దుర్నీతితో సాంగత్యించడానికి నీతి ఇష్టపడదు.
నేను ఒక మాట చెప్పనా, నువ్వు దుర్నీతితో సాంగత్యం చేస్తున్నావంటే, దుర్నీతి పరులతో సాంగత్యం చేస్తున్నావంటే నీలో ఏ తక్కువైంది? నీ తక్కువైంది. జాతి ముఖ్యం కాదు, నీతి ముఖ్యం. నీతి ముఖ్యం. నీతి కలిగిన వ్యక్తిత్వం అవసరం. నీవు నేను నిజంగా నీతిమంతులంగా తీర్చబడితే దుర్నీతితో సంబంధం ఉండదు. దుర్నీతి పరులతో మనం ఏకమవం. ఎందుకు సాంగత్యం చేయదు నీతి దుర్నీతితో? కొరింథీ మొదటి పత్రిక 15లో చెప్పాడు, దుష్ట సాంగత్యం అంతే దాని అర్థం. నీతి కలిగిన నీ జీవితం పాడు చేయబడింది. అందుకు వేరవ్వాలి. నువ్వు ప్రభువును నమ్ముకున్న వ్యక్తివైతే నువ్వు నీతిమంతులుగా తీర్చబడ్డావు. నువ్వు ప్రభువును నమ్ముకున్న వ్యక్తివైతే మీ కుటుంబం ప్రభువును నమ్మిన కుటుంబం అయితే మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడిన మనం దుర్నీతిగా ఉన్న వారితో సాంగత్యం చేయకూడదు. మనం ప్రత్యేకంగా ఉండాలి. సో నీతి లేక నీతి కలిగిన వ్యక్తిత్వం, నీతిమంతుల వ్యక్తిత్వం ప్రత్యేకతను ఇష్టపడుతుంది, ప్రత్యేకంగా ఉంటుంది. అలాగైతే ఆ ప్రత్యేకత ఎక్కడుందో ఆ కుటుంబంలో దైవభక్తి తప్పకుండా ఉంటుంది. ఆ కుటుంబం దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబంగా ఉంటుంది. అర్థమైందా? ఎందుకు అంటే వారి జీవితంలో దుర్నీతి లేకపోతే పాపం వీటన్నిటినీ మనస్కరించడానికి ఇష్టపడరు. అందుకే వారు ప్రత్యేకంగా ఉంటారు. రెండో మాటకు వెళ్దాం. నీతి కలిగిన వారి యొక్క వ్యక్తిత్వం దగ్గర మరొక మాట మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాను. అపోస్తుల కార్యం లేక లూకా సువార్త చదువుదాం. లూకా సువార్త మనందరం ఎరిగిన ఒక కుటుంబం ఉంటుంది అక్కడ ప్రారంభంలో, మొదటి అధ్యాయంలో. జకర్యా ఎలిజబెత్తుల కుటుంబం కదా. చదువుదామా? 6వ వచనం లేక 5వ వచనంలో పరిచయం చేశాడు. అబియా తరగతిలో ఉన్న జకర్యాను యాజకుడు ఒకడున్నాడు అన్నాడు. 6వ వచనం. ఆయన భార్య పేరు ఎలిజబెత్ అని 5వ వచనం ముగిచ్చాడు. 6వ వచనం. వీరిద్దరు ఎవరిద్దరు? జకర్యా ఎలిజబెత్తులు. వీరిద్దరు ప్రభువు యొక్క న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులు. ఒకటి వారి వ్యక్తిత్వం, నీతిమంతుల వ్యక్తిత్వం ప్రత్యేకంగా ఉంటారు. రెండవది ప్రభు దృష్టికి అనుకూలంగా ఉంటారు. జకర్యా ఎలిజబెత్తులు ఎవరి దృష్టి ఏమిటి నీతిమంతులు కనబడడానికి ఇష్టపడుతున్నారు? కొన్నిసార్లు పైకి భక్తి కలిగిన వారు ప్రజల ముందు నీతిమంతులుగా కనబడడానికి ఇష్టపడతారు. అర్థమైందా? తాము నీతిమంతులం అనిపించుకొనగోరు వారు అంటాడు లూకా సువార్తలో. నీతిమంతులుగా అగపడుగోరు వారు అంటాడు. మనుషులేట నీతిమంతులుగా కనబడేవాడానికి ఇష్టపడేవారు ఉన్నారు. వారు నీతిమంతులుగా అగపరుచుకోవడానికి, కనపరుచుకోవడానికి ఇష్టపడేవారే తప్ప మారు మనస్సును ఇష్టపడేవారు కాదు. దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం అని పరీక్షించుకునే వ్యక్తిత్వాలు వారికి ఉండవు. అందుకే అంటాడు లూకా సువార్త 15వ అధ్యాయంలో, మారు మనస్సు అక్కర్లేని 99 మంది నీతిమంతులైనా కాదా? నీతిమంతులే, కానీ వారికి ఏం అక్కర్లేదు? మారు మనసు అక్కర్లేదు, మార్పు అక్కర్లేదు. నీతిమంతులుగా ఉండడానికి ఇష్టపడతారు. వీధుల్లో నీతిమంతులుగా అగుపరచుకోవడానికి ఇష్టపడతారు. అసలు వాళ్ళంతా నీతిపరులు ఎవరు లేరు అన్నట్టుగా చూపించుకోవడానికి ఇష్టపడతారు. ప్రజల ఎదుటే తప్ప ప్రభు ఎదుట వారి జీవితాలు కనబడవు. గుర్తుపెట్టుకోండి, జకర్యా ఎలిజబెత్తుల కుటుంబం ఏ కుటుంబం? వారు నీతి కలిగిన కుటుంబం, నీతిమంతులైన కుటుంబం. వారు ప్రభు దృష్టిలో మేము ఎలా ఉన్నాం, ప్రభు దృష్టి ఎదుట వారు నీతిని కనపరుచుకుంటున్నారు. మన నీతిని దేవుని ఎదుట కనపరుచుకోవడం మనకు చేత అయితే ఆటోమేటిక్గా లోకంలో కూడా మన నీతి వెల్లడైద్ది. దేవుని దృష్టితో ఎదుట ఎలా ఉన్నాం? నేను నీతిమంతులుగా ఉన్నానా? ఒక మాట ఇలా చెప్పాలి, దేవుని దృష్టి ఎదుట నీతిమంతులుగా ఉండడం అనే మన దగ్గర ఆలోచన చేస్తే, ఆయన దృష్టి లోకమంతటా ఏం చేస్తుంది తెలుసు కదా వచనం. లోకమంతటా సంచారం చేస్తుంటుండగా ఆయన మనల్ని నీతిమంతులు అనగలిగితే అంతకంటే భాగ్యం ఉంటుందో చెప్పండి?
అంతకంటే గొప్పతనం ఏముందండి? ఆయన మన నీతిమంతులు అని చెప్పగలగాలి. కొన్నిసార్లు మనుషులు మనలో కొన్నిటిని బట్టి నీతిమంతులు అని చెప్పినా బయటికి వెళ్ళేమంటారు, ఏదో ఊరకాట చెప్పే కానీ వాళ్ళు ముందనే వాళ్ళు ఉన్నారు. అవునా? వాళ్ళు ఏమైనా అనుకుంటారని అలా అన్నాలే అనేవాళ్ళు ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని ఎదుట నీతిగా ఉండడం నేర్చుకుందాం. అలాగైతే మొదటిది, నీతిమంతుల వ్యక్తిత్వం ప్రత్యేకంగా ఉంటారు. రెండవది, దేవుని దృష్టి జాగ్రత్తగా చూసుకుంటారు. దేవుని దృష్టి సరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఆయన కను ఎదుట, ఆయన దృష్టి ఎదుట జాగ్రత్త కలిగి బ్రతకడం. నేను నా దేవుని ఎదుట యథార్థంగా కనబడాలి, నా దేవుని ఎదుట నీతిమంతునిగా కనబడాలి అని జాగ్రత్త కలిగి ఉంటారు. మూడవది, వారి వ్యక్తిత్వం దగ్గరికి వెళ్దాం. మూడవ మాట లూకా సువార్త లేక మత్తయి సువార్త. మత్తయి సువార్త బైబిల్ గ్రంథంలో నీతిమంతులుగా పిలువబడిన వారు చాలామంది ఉన్నారు. అబ్రహాము నీతిమంతుడు అనే మాట మనం గమనిస్తాం కదా, తన నీతి చేత అనే మాట. నోవహు, యోబు, దానియేలు, ఈ ముగ్గురు నీతిమంతులు ఆ పట్టణంలో ఉన్న తమను మాత్రమే రక్షించుకుంటారని మన దగ్గర. వారు కూడా నీతిమంతులు. దానియేలు, యోబు వీరు కూడా ఏం చెప్పబడ్డారు? నీతిమంతులుగా చెప్పబడ్డారు అని మనం గమనిస్తాం. రండి, మూడవది, నీతిమంతుల వ్యక్తిత్వం దగ్గర మత్తయి సువార్త 1వ అధ్యాయం వచనం 19 చూద్దామా? వచనం 19. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, ఆ మాట విన్నారా? ఏమై ఉండి? ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు. ఎవరి భర్త? అప్పటికి ఇంకా వివాహం కాలేదు, కానీ ప్రదానం చేయబడింది. అప్పటికే ఆయన గురించి రాయబడిన మాట, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి అనే మాట. ఎంత బాగుంది! ఈ టైటిల్ నీకు నాకు ఉండుగాక. ఫలానా ఆయన నీతిమంతుడై ఉండి అని దేవుడు సాక్ష్యం ఇవ్వగలిగితే ఎంత బాగుంటుంది. ఫలానా ఆమె నీతిమంతురాలై ఉండి అనే మాట ఎంత బాగుంటుంది. సో యోసేపు నీతిమంతుడై ఉండి, చదువుదామా? ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. ఎందుకు? ఆమె గర్భవతి అని తెలిసింది. ఆమె గర్భవతి అని తెలిసింది కాబట్టి సామాన్యంగా అయితే యూదుల యొక్క ఆలోచన, అందరి ముందుకు తీసుకొని వస్తారు. తీసుకొచ్చి ఇంకా పెళ్లి చేసుకోలేదు నన్ను, నేను ఆమెకు భర్తను కాలేదు అంటే, మా వివాహం కాకముందు ఏమైంది? గర్భవతి అయింది అని చెప్పి అందరి ముందు ఆమెను అవమానపరచి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ నీతిమంతుడైన యోసేపు అలా అవమానపరచడానికి ఇష్టపడలేదు. నేను అక్కడ కూడా ఆగట్లా. అది చాలా మంచి లక్షణం. నీతిమంతులైన వారు ఇతరులను అవమానపరిచే వారు ఉండరు. మాట దగ్గర కానీ ఏ పరిస్థితి దగ్గర కానీ ఇతరులకు అవమానకరంగా వారు మాట్లాడరు. కొన్నిసార్లు మన మాటల్లో ఇతరులను దూషించి అవమానకరంగా మాట్లాడతాం, నీతిమంతులమని చెప్పుకుంటాం. మళ్ళా ఆలోచన చేయండి. కానీ నేను కొంచెం కిందికి వెళ్తున్నాను. అవమానపరచనలక రహస్యంగా ఆమెను విన్నాడని ఉద్దేశించాడు. 19 వచ్చిన 20 వచ్చిన చదువుదామా? అతడు ఏ సంగతులను గూర్చి ఏం చేయాలా, మరి నేనేం చేయాలా, రహస్యంగా అట్ట ఇడిచిపెట్టాలా, ఎట్లా ఇడిచిపెట్టాలి, అందరూ ముందేస్తే బాగుండదు కదా, ఆమె జీవితం పాడేది కదా. ఇది ఆలోచన ఉండాలి నీతిమంతులకి. ఎదుటోళ్ళని అల్లరి చేయకూడదు, ఎదుటోళ్ళని అవమానం పాలు చేయకూడదు అని ఏం చేయాలా అని ఆలోచన చేస్తుంటుండగా ఈ లోపు ఏం జరిగింది? ఇదిగో ప్రభుదూత స్వప్నమందు. అరే, ఇప్పుడు దాకా విన్నామే. ఎవరి ప్రత్యక్షత? ఎవరికి? సమూయేలుకి. ఇక్కడ యోసేపుకి. అవునా? సమూయేలుకి ప్రత్యక్షత అక్కడ సమూయేలు 1 గ్రంథం మనం చూసాం. ఇక్కడ యోసేపుకు దేవుని ప్రత్యక్షత జ్ఞాపకం చేయబడుతుంది. ఆ ప్రత్యక్షత దగ్గర ఏం జరుగుతుంది? నీతిమంతుని యొక్క వ్యక్తిత్వం అక్కడ చూస్తాం. పై మాటలో కూడా చూస్తాం. అక్కడ నేను ఆగాలని ఇష్టపడలేదు. 20 వచనం దగ్గర అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు ప్రత్యక్షతలో 3 చెప్పారు. 1, అరే రే 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 ఇప్పుడే కదా విన్నారు. ప్రత్యక్షతలో 3. 1 అది స్వరం. ఇప్పుడు
ప్రత్యక్షతలో సందేశం వినబడుతుంది. స్వరం ఉంది కదా, సందేశం వినబడుతుంది. ఏం సందేశం? యేసేపుతో సందేశం. యేసేపుకి ఆ రోజు సమూయేలుకి ఏమి సందేశం? నేను కార్యం చేయబోతున్నా ఇశ్రాయేలు మధ్య. అది ఏలి ఇంటిని గుర్చిన సందేశం. ఇది ఎవరికి సందేశం? యేసేపుకే సందేశం. అంటే సందేశం కొన్నిసార్లు ఇతరుల కొరకు, కొన్నిసార్లు మన కొరకు. తప్పకుండా ఆయన ప్రత్యక్షతలో సందేశం ఉంటుంది. ఆయన ప్రత్యక్షత ఎప్పుడూ వట్టిగా ఉండదు. ఆయన వాక్య ప్రత్యక్షత ఎప్పుడూ వట్టిగా ఉండదు. ఆయన వాక్య ప్రత్యక్షత నిష్ప్రయోజనంగా ఉండదు. నిష్ప్రయోజనంగా ఉంది అంటే ఆ ప్రత్యక్షత మనకు అర్థం కాలేదని. ఆయన ప్రత్యక్షతను మనం గుర్తించలేకపోతున్నామని ఆలోచన చేయండి. ఇప్పుడు ఆ ప్రత్యక్ష దగ్గర యేసేపు యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తాం. దేవుడు ఏమన్నాడు? నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడొద్దు అన్నాడు. ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ కలిగింది అని ఆమె కుమారుని అంటది. తన ప్రజలను వారి పాపములను ఆయనే రక్షిస్తాడు గనుక ఆయనకి యేసు అని పేరు పెడతారు. ఇదంతా జరిగాక 24 చదువుతారా? వండర్ అనిపించింది ఆ వచనం చదువుతుంటే. 24 యేసేపు నిద్ర మేలుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తూచి అది అంత రాత్రిదే, దాంతో నాకేం పని, నా ఆలోచన నాదే అన్నాడా? ఆలోచించుకుంటున్న అతనికి ప్రత్యక్షత దొరికింది. ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నీతిమంతుల వ్యక్తిత్వం ఏంటి చెప్పండి ఇప్పుడు మీరు. ఇందాక చెప్పారు దేవుని దాసులు కూడా ఏమని చెప్పారు? స్పందించడం. ఇంకా సందేశం దగ్గర ఆ మాట చెప్పాలి ఇప్పుడు నేను. అది బాబు చెప్పాడు కాబట్టి ఇంకా అక్కర్లేదు. సందేశం దేవుడు ఇచ్చినప్పుడు నీతిమంతులు ఏం చేస్తాడు? అది వ్యక్తిత్వం. మరి మనం నీతిమంతులు అయితే మనం ఏం చేస్తున్నాం? ఆయన చెప్పిన దానికి స్పందించి శిరస వహించాలి కదా, లోబడాలి కదా, అవునా? నీతిమంతులైన వారు తప్పకుండా ప్రభు మాట స్వీకరిస్తారు. ఇది నాది కాదులే, ఇట్ట కాదులే, ఇంకొక రకంగాలే, అట్లేమో ఆలోచన చేయరు. నిజంగా చెప్పండి, అవమానపరచకుండా రహస్యంగా విడిచిపెట్టాలనుకుంది. ఎందుకంటే నలుగురికి తెలిస్తే నామూషి కదూ. ఇప్పుడు ఆమెను అవమానపరచకుండా విడిచిపెట్టాలనుకున్నాడు. ఒకవేళ అందరికీ తెలిస్తే ఇతనికి ఏముంటుంది? ఆమెను చేసుకుంటే ఏముంటుంది? అవమానమే కదా. ఆమెను చేర్చుకుంటే అవమానమే కదా. ఇప్పుడు నీతిమంతుడు దేవుని మాట శిరస వహించినప్పుడు ఇలా చెప్పనివ్వండి, అవమానాన్ని ఆయన ఏం చేస్తాడు? భరిస్తాడు. అవమానాన్నైనా భరిస్తాడు, ఆ నిందలైనా భరిస్తాడు. చాలా ఏళ్ల క్రితం అంట ఒక ఆమె ఎక్కడో బిడ్డనగా ఉంది. ఈ పిల్లోడిని ఎక్కడ పడేయాలి, ఎవరికి ఇస్తే ఎవరి దగ్గర అయితే ఈ పిల్లోడు క్షేమంగా ఉంటాడని తీసుకొచ్చి ఒక పాస్టర్ గారి దగ్గర పడేసేళ్ళిందంట. అసలు ఆమె ఎక్కడో అంది, ఎవరి దగ్గర ఈ పిల్లోడిని తీసుకొచ్చి పాస్టర్ గారి దగ్గర పెట్టిందంట. ఏం చేయాలి ఇప్పుడు? పెట్టేసి వెళ్ళిపోయింది, ఏం తెలియదు. ఇక ఆడ పడేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈయన ఆ పిల్లోడిని చంపేయాలా? ఏం చేయాలి? ఇప్పుడు ఆ బిడ్డను పెంచాల్సిన బాధ్యత వచ్చింది. పడేయలేడు. ఇప్పుడు చూసిన వాళ్ళందరూ ఏమంటారు? చర్చికి వచ్చే వాళ్ళందరూ ఏమంటారు ఈ పాస్టర్ గారిని? చెప్పండి. చర్చికి వచ్చే వాళ్ళందరూ ఏమంటారు? ఊరి 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 ఇంకా పెళ్లి కాల ఆయనకి, అసలు పెళ్లి కూడా కాల. ఊరి 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 ఈ పిల్లోడి ఊరు యాందైపోయినా ఈయన పాస్టరా అని అందరు అంటారు లేదా? ఆ అవమానాన్ని కూడా ఆయన భరిస్తూ వచ్చాడు. ఆ పిల్లోడిని పెంచాడు, నానా మాటలు పడ్డాడు. కానీ తన జీవితం జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు. కొద్దిగా ఏళ్ళు గడిచిన తర్వాత, ఓ 4-5 ఏళ్ళు గడిచిన తర్వాత మళ్ళా తల్లి వచ్చింది. ఆ బిడ్డని చెల్లిందే. ఆ తల్లి వచ్చి ఇలా సభ జరుగుతుంది, ఈ బిడ్డ ఎక్కడైతే సేఫ్గా ఉంటాడని
ఆ బిడ్డను పాస్టర్ గారి దగ్గర వదిలిపెట్టి వెళ్ళాను, ఆ బిడ్డను కన్న తల్లిని నేనే, ఈయనకి దానికి ఏం సంబంధం లేదని చెప్పింది. కొన్నిసార్లు నీతిమంతులైన వారు నిందల పాలవడానికి అవకాశం ఉందా లేదా? కానీ నీతిమంతుడైన వాడు తప్పకుండా ఏం చేస్తాడు? వాటిని భరిస్తాడు. ఒకరోజు వస్తుంది, విడుదల కలిగిద్ది. తర్వాత ఆలోచన చేయబోతున్నాం. ఆ నీతిమంతులు దేవుని మాటను లేక ప్రభువు మాటను ఏం చేస్తారు? శిరసావహిస్తారు, స్వీకరిస్తారు. అది భారమైన, అది బాధ అయినా, అది అవమానమైన, అదేదైనా భరిస్తారు. ఆగిపోదాం. 3 వ్యక్తిత్వాలు చెప్పాను నీతిమంతులది. 1, ప్రత్యేకంగా ఉంటారు. నీతికి దుర్నీతికి ఏం లేదు సంగతి, గుర్తుపెట్టుకోవాలా. 2వది, ప్రభువు దృష్టికి వారి జీవితాలు జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రభు ఎదుట యథార్థంగా కనబడతారు, ప్రభు ఎదుట చూసుకుంటారు. 3వది, ప్రభు మాట స్వీకరిస్తారు, శిరస వహిస్తారు. ఆయన మాటే శిరోధార్యం. ఏదైతే అది కానీ, ఏమైతే అది కావచ్చు కాక. అసలు ఏసేపు అలా ఉంటే మరీ సంగతి ఏంటి? నువ్వు గర్భవతి కాబోతున్నావు అని అంటే ఏమంది? ప్రభు దాసురాలను ఆయన మాట చొప్పున ఉరి ఆయన మాట చొప్పున జరిగితే ఏమైంది? ఇప్పుడు ఇవి గర్భవతి అయింది. గర్భవతి అయితే ఏమంటారు? నలుగురు అవమానిస్తారు లేదా? దేవుని కొరకు భరించడం నేర్చుకున్నారు. దేవుని మాటను స్వీకరించే దగ్గర అది కష్టమే, తేలిక కాదు. మీకు అర్థం కావడానికి చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గెత్సెమన్లో ప్రార్థన చేస్తున్నప్పుడు, తండ్రి నీకు ఇష్టమైతే గిన్నె నా యుద్ధ నుండి అన్నాడా లేదా? కానీ అయినను అంటే దాని అర్థమేంటి? ఆయన తండ్రి ఇష్టమేదో దాన్ని నెరవేర్చడమే, దాన్ని స్వీకరించడమే కుమారుని యొక్క అంగీకారం. ఇది నీతిమంతుల వ్యక్తిత్వం. ఫలితాలకు వెళదాం. నీతిమంతుల ఫలితాలు ఆలోచన చేద్దాం. సో మన కుటుంబాలు ఈ నీతిని కాపాడుకోగలిగితే ఎంత క్షేమం ఉంటుందో ఆలోచన చేయండి. నీతిమంతుల ఫలితాలు 1, 2, 3 సంగతులు ఇలా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నేరుగా మనం ఆ మాట దగ్గరికి వెళ్లకుండా కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 18వ అధ్యాయానికి వెళదాం. ఆదికాండం 18వ అధ్యాయం. 18వ అధ్యాయం 24వ వచనం ముందు చదువుదాం. త్వరగా వెళదాం. 18:24. ఏ పట్టణం సంగతి ఇది? అది ఈ పట్టణం కొరకు యోసేపు దేవుని దగ్గర అడుగుతున్నాడు కదా. క్షమించండి, అబ్రహాము అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు దాకా యోసేపు గురించి చెప్పాను కదా. అబ్రహాం అడుగుతా ఉన్నాడు. దేవుడేమో సొదొమ గొమొర్రాల పట్ల ఏం జరిగించబోతున్నాడో ఆ సంగతి చెప్పాడు. ఇంకా యెహోవా సన్నిధిని అక్కడ నిలబడి, అయ్యా 23లో అబ్రహాము సమీపించి ఇట్లా అన్నాడు, అరే అయ్యా దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేస్తావా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండేనడలా, దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా అన్నాడు. దేవుని సమాధానం ఏంటి? 26, యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడలా వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదును అన్నాడు. మీకు అర్థమైందా? అట్లయితే నీతి కలిగి జీవిస్తే ఫలితం ఏంటంటే, నీతిమంతులకు దేవుడు ఏమిస్తాడు? కాపుదల ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి, నోవహు ఎవరు? ఫలితం ఏంటి? కాపాడబడడం లేదా? దేవుడు ఎలా కాపాడాడు? ఓడలో చేర్చి అంతా నాశనమైపోయినా నోవహును కాపాడాడు. నోవహు కుటుంబాన్ని కాపాడాడు. ఇప్పుడు ఆలోచన చేయండి. నీతి గొప్ప కాపుదలనిస్తుంది. నీతిలో భద్రత ఉంది అనే విషయాన్ని మనం తేటగా గమనిస్తాం. మరొక వచనం ఇలా చదువుదామా? 37వ కీర్తన గ్రంథం 37:17 చదువుదాం. 37:17. బాహువులు విరువబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నీతిమంతులకు ఆయనే సంరక్షకుడు ఉంటాడు, ఆయనే కాపాడేవాడుగా ఉంటాడు.
మీరు గమనించండి, నాశనం కాబోతున్న ఆ భూభాగం అంతటిలో నుండి కాపాడుబడడానికి నోవాహు ప్రయత్నం చేశాడా, దేవుడు జోక్యం చేసుకున్నాడా? దేవుడే ఆలోచన చేశాడు, దేవుడే జోక్యం చేసుకున్నాడు. సో నీతిమంతులకు దేవుడే సంరక్షకుడుగా, కాపుదలగా ఉంటాడు అనే విషయాన్ని గుర్తిద్దాం. అవును, నీతిమంతులు పట్టణంలో ఉంటే దేవుడు కాపాడుతాడు. 50 మంది ఉంటే కాపాడవా అన్నాడు. 50 మంది కూడా అక్కడ లేరు. చివరి వరకు వెళ్ళాడు కదా. ఎంతమంది వరకు వెళ్ళాడు? 5 మంది అన్నాడు. 5 మంది కూడా అక్కడ లేరు. అందుకే దేవుడు ఆ పట్టణాలను కాల్చివేశాడు. గుర్తుపెట్టుకోండి, నీతి కాపుదలనిస్తుంది, నీతి రక్షణ ఇస్తుంది అని గుర్తుపెట్టుకుందాం. భౌతికమైన రక్షణ చెప్తున్నాను నేను, మాత్రమే కాదు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం, 10-11 అధ్యాయాలు, ఇంకా సామెతల గ్రంథంలో మరికొన్ని అధ్యాయాల్లో నీతిమంతులు కలిగే ఫలితాలు చాలా విషయాలు చెప్పాడు. అవన్నీ ఇప్పుడు మనం ఆలోచన చేయడంలే కానీ దాటిపోదాం. ఒక మాట అక్కడ చూద్దాం. 11వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. చాలు, నీతిమంతుడు బాధ నుండి ఏం చేయబడతాడు? మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, కొంచెం జాగ్రత్త వినండి. నీతిమంతుడు బాధ నుండి తప్పించబడతాడు అనేది రెండో ఫలితం అయితే, ఎందుకు నీతిమంతులకు బాధలు ఉన్నాయనా లేవని దాని అర్థం? అరే, మనకు తెలిసింది ఏంటంటే నీతిమంతులమైన కాడ నుంచి ఏం ఉండకూడదు, మనకి అస్సలు బాధలు ఉండకూడదు, అస్సలు కష్టాలు ఉండకూడదు, అస్సలు శ్రమలు ఉండకూడదు. అసలు నేను నీతిమంతుడు, నాకేంది బాధలు అని మందిరాలు మానేసేవాళ్ళు ఉంటారు. అర్థమైందా? మాకేంది సమస్యలు అని దేవునికి దూరం అయ్యే వాళ్ళు ఉంటారు. బైబిల్ చెప్తున్న మాట ప్రకారం నీతిమంతులకు కూడా ఏమున్నాయి? కీర్తన గ్రంథంలో అన్నాడు, 34వ కీర్తనలో నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు. యోబు గ్రంథంలో కాబట్టి జ్ఞాపకం చేస్తాడు, 6 బాధలు కలిగినను 7 బాధలు ఉన్నా దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. నీతిమంతులు బాధ నుండి తప్పించబడతారు. అమ్మా, నీతి కాపుదల కారణమైంది, నీతి బాధల నుండి విడిపించబడ్డానికి కారణమైంది. ఈ రాత్రి చాలాసార్లు నీ మనసులో కూడా ఇటువంటి భావం ఉంది కదూ, ఏంటి నేను ఇంత నీతిగా బతుకుతున్నాను? మా ఊరిలో ఒక ఆయన ఉన్నాడు, మా సంఘంలో, అసలు మా పాడెం అంతట్లో మేమే కదా నమ్ముకుంది, మేము ఇంత భక్తిగా ఉన్నాం, ఇంత నీతిగా ఉన్నాం, మాకేనా ఇవన్నీ అంటాడు పొద్దుగూకులు. ఊరు నీ మనిషి చల్లకుండా పొద్దుగూకులు మాకేనా? అసలు ఏముండదు పెద్దగా, అసలు అక్కడ ఏం పెద్ద సమస్య ఉండదు. పిల్ల పెళ్లి కాలేదు, అది పెద్ద సమస్య. లోకంలో ఒక సామెత ఉంది కదా, కళ్యాణం వచ్చినా అది రావాలి కదా. చివరికి ప్రార్థనకు వచ్చి ఈయన అంటాడు, అసలు మా అమ్మాయిని ఎందుకు ఇంక అనవసరం, ఎవరికో అన్యుడికి విగ్రహారాధుడికి తిప్పాలా అంటాడు. ఊరి ఇంత దిగజారే నీతి అయిపోయింది మన నీతి. ప్రార్థనకు వచ్చేవాళ్ళమే. నీతిమంతులకు బాధలు రాకుండా ఉండవు. వినండి, నీతిమంతులమైన మనకు కూడా ఏముంది? శరీరం ఉంది. నీతిమంతులమైన మనం కూడా ఎక్కడున్నాం? లోకంలోనే ఉన్నాం. నీతిమంతులమైన సాతాను ఆధిపత్యం చేస్తున్న ఈ వాయుమండలంలోనే మనం ఉన్నాం, లేక ఇక్కడే మనం ఉన్నాం, భూమి మీదే. సో తప్పకుండా ఏమున్నాయి? బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కలవరాలు ఉన్నాయి, లేవని కాదు. బైబిల్ చదువుతుంటే భక్తుల జీవితాలు శ్రమల్లో బాధల్లో గుండా వెళ్ళాయా, సుఖవంతంగా వెళ్ళాయా? అరే, మన ముందున్న భక్తులందరూ బాధపడరు కదా, నీతిమంతులు. అది ఒకసారి చదవద్దా? అది చూడొద్దా? బైబిల్లో నీకంటే ఎక్కువ బాధలు వచ్చిన భక్తులు ఉన్నారా? లేరా? వామ్మో, అంటే మీకు అంత బాధలు వచ్చినాయన్నమాట. అసలు అన్నం మీకేం చెప్పాం, మాకుండే బాధలు అనేవాళ్ళు చాలామంది ఉన్నారులే. నేను అంటాను, మనకు వచ్చిన బాధల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు లేదా? ఎవరు? అమ్మా, మీకు కూడా తెలుసా? తెలిసి ఇంకెందుకు బాధపడటం? నీతిమంతునిగా ఉన్న యోబుకు ఎన్ని బాధలు వచ్చినాయి? ఆస్తంతా రోజు కత్తిపోయిందా? ఒక్కరోజే పోయింది ఆస్తి అంతా. మీ ఆస్తి అంతా ఒక్కరోజు పోయిందా? అసలు ఎప్పుడు పోయింది? వచ్చేది తప్ప.
యోబు సంతానమంతా ఒక్కరోజు పోయారా, రోజుకోసారి చచ్చిపోయారా? ఒక్కరోజు ఒక్క బిడ్డ చనిపోతే కుటుంబంలో ఒక ఇంట్లో ఒక మరణం ఉంటే మనం అనే మాట ఏంది? దేవుడు అన్యాయం చేశాడు. మా ఇల్లే కనపడిందా దేవుడికి, మా కుటుంబమే కనపడిందా అని ఎంత బాధపడతావు? యోబుకు కుమారులు అందరూ చనిపోయారు, కుమార్తెలు అందరూ చనిపోయారు, సంతానం అంతా పోయింది, దేహంలో ఆరోగ్యం అంతా పోయింది. ఇన్ని బాధలు ఏకముడిగా ఒకేసారి వచ్చిన వాళ్ళు ఎవరైనా చేయొత్తండి. వచ్చినాయా? రావు, ఇంతవరకు లేరు, ఇంకెప్పుడు రావు. అసలు సాధ్యం కాదు. అసలు నీతిమంతుడుగా ఉన్న యోబుకు ఎన్ని ఆపదలో అయినా దేవుడు వాటన్నిటిలో నుండి ఏం చేశాడు? యోబుని. మరి మనల్ని తప్పించరా? ఎందుకు ధైర్యం కోల్పోతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు మందిరానికి మానవేస్తున్నావు? ఎందుకు దేవునికి దూరం అవుతున్నావు? పునరుద్ధరింపబడదాం, సరిచేయబడదాం. ఎక్కడైనా పొరపాట్లు దేవుని దూషించవేమో, నేను నీతిమంతుడైనా నాకు ఈ బాధ లేదని బాధపడుతున్నావేమో, ఒకరోజు ఉంది దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? తప్పిస్తాడు, విడిపిస్తాడు, విమోచిస్తాడు నీతిమంతుడిని. మూడవది కీర్తనల గ్రంథం 5వ కీర్తన 12వ శరణం. 5వ కీర్తన ఈ చదువుకుంటూ పోతే రాత్రి కాదు, రోజంతా అయింది. నీతిమంతులు కలిగే ఫలితాలు చాలా ఉన్నాయి, అర్థమైందా? కొన్ని మచ్చు జ్ఞాపకం చేస్తున్నాను. నీతిమంతులను, అలాగైతే నీతిమంతులకి ఏముంది? ఆశీర్వాదం ఉంది, అనుమానం ఏం లేదు. ఆశీర్వాదం ఉంది. దేవుడు నీతిమంతులను ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించుకున్నాడు. నీ నీతి ఆశీర్వాదానికి కారణమైంది, తప్పకుండా ఆశిస్తాడు. బైబిల్ గ్రంథంలో నీతిమంతులుగా బ్రతికిన భక్తులను దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? అబ్రహాము నీతిమంతులే కదా, అబ్రహామును దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించలేదా? భౌతికంగా ఆశీర్వదించాడు. నేనంటాను, భౌతికంగానైనా ఆత్మీయంగానైనా ఏ విధముగానైనా నీతిమంతులను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఒక మాట ఉంది, నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుకోవడం నేను అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? భిక్షమెత్తుకోదంటే అర్థం ఏంటి? వాళ్ళు ఆశీర్వదించబడతారు. నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుకోరు. సో నీతి ఆశీర్వాదానికి కారణం. 3 ఫలితాలు చెప్పాను. 1, నీతి వలన ఫలితం ఏంటి? కాపుదల. 2, బాధల నుండి తప్పించబడతాం. 3వది ఆశీర్వాదం దొరికింది. ఆఖరిగా 4వ మాట దగ్గర మాత్రం కొంచెం ఆగి ముగింపు చేస్తా త్వరగా. చదువుదామా? కీర్తనల గ్రంథం 69వ కీర్తన 28వ శరణాన్ని చదువుదాం. జీవ గ్రంథములో నుండి వారి పేరు తుడిపి పెట్టుము, నీతిమంతుల పట్టీలో. అలాగైతే వినండి, నీతిమంతులు కలిగే మరొక ఫలితం ఏంటంటే వారి పేర్లు పట్టీలో రాస్తాడు. ఏ పట్టీలో? జీవ గ్రంథం అనే పట్టీలో రాస్తాడు. ఎవరి పేర్లు? అవునా? దేవుని దగ్గర ఒక పట్టీ ఉంది, ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం పేరు జీవ గ్రంథం. ఆ గ్రంథంలో ఎవరి పేర్లు రాస్తాడు? నీతిమంతుల పేర్లు. ప్రార్థనకు వచ్చిన పేర్లు కాదు రాసేది. ఎవరి పేర్లు రాస్తాడు? నీతిమంతుల పేర్లు రాస్తాడు. పాటలు పాడిన వాళ్ళ పేర్లు కాదు. ఎవరి పేర్లు రాస్తాడు? నీతిమంతుల పేర్లు రాస్తాడు. నీతిమంతుల పేర్లు వారి పట్టీలో రాయవద్దు, జీవ గ్రంథంలోంచి వారి పేర్లు తుడిచిపెట్టు అన్నాడు. అంటే పైన దోషం చేసిన వారిని గురించి జ్ఞాపకం చేస్తూ, ఆయన విరోధులను గురించి జ్ఞాపకం చేస్తూ ఆ సందర్భం దగ్గర ఈ విషయాలు చెప్తున్నాడు. అయ్యా, ఆ దోషం చేసిన వారి పేర్లు ఎక్కడ రాయబాక, ఆ పట్టిలో ఉంచబాక అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే నీతిమంతుల పేర్లు ఎక్కడ రాయబడతాయి? జీవ గ్రంథంలో రాయబడతాయి. దేవునికి స్తోత్రం. దేవుని జీవ గ్రంథంలో నీతిమంతుల పేర్లు రాయబడతాయి. అలాగైతే రాత్రి వేళ నీ పేరు
జీవగ్రంథంలో రాయబడాలంటే ఏముండాలి? నీతి ఉండాలి. అమ్మాయి బాయ్ అయ్యా అమ్మా, నీతి కలిగి ఉంటే జీవగ్రంథంలో పేర్లు రాయబడతాయి. నీతిమంతులైన వారి పేర్లే ఉంటాయి. ఇంతకు అసలు యోబు గ్రంథంలో అంటాడు, నరుడు దేవుని దృష్టికి ఎట్లు నీతిమంతుడు కాగలడు? అవుతాడా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు కదా. మరి ఎలా నీతిమంతులు అవుతారు? ఇప్పుడు నీతిమంతులు అయితే కదా ఎక్కడ రాయబడేది? జీవగ్రంథంలో. మరి నీతిమంతులు అయ్యేది ఎలా? చదువుదామా రోమపత్రిక. మనమందరం ఎరిగిన వచ్చిన దగ్గరికి వెళదాం. అపోస్తలైన పౌలు రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చదువుదామా. 3:24. నమ్మువారు అన్నాడు కదా, పైన రాస్తూ అన్నాడు 23లో, ఏ భేదము లేదు అందరూ అంటే అర్థమైంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపులే. పాపుల పేర్లు ఎక్కడ ఉండవు? జీవగ్రంథంలో ఉండవు. మరి ఎవరి పేర్లు ఉంటాయి? నీతిమంతుల పేర్లు మాత్రమే ఉన్నాయి. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయా? నీ పేరు జీవగ్రంథంలో ఉందా? మందిరంలోకి వచ్చావని తెలుసులే, నువ్వు సంఘ పెద్దలు తెలుసు నీ పేరు, కానీ దేవుని పట్టిలో నీ పేరుందా? ఎప్పుడు రాయబడింది? పాపుల పేర్లు అందరూ రాయబడవు. అందుకే ఆ పాట చెప్పి 23లో అన్నాడు, ఏ భేదము లేదు అందరూ పాపులే, పాపులైన వారి పేర్లు అందులో రాయబడవు. ఇప్పుడు 24 వచ్చినాం. నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. వచనం 25, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా, లేక క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడి పట్టి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతులుగా తీర్చువాడునయునుటకు ఆయన అలాగూ చేశాను. అలాగైతే ఇక్కడ ఈ వచనాలని చదవడం వెనుక నీతిమంతుడు ఎవరు లేరు, వారి పేర్లు పట్టికలో రాయబడవు. అందరూ పాపులే, పాపములో ఉన్న వారి పేర్లు పట్టికలో రాయబడవు. అమ్మాయ్యా, భూలోకములో పుట్టిన వారందరూ పాపులే. పాపులుగా ఉన్న వారి పేర్లు, ఎవరి పేర్లు దేవుని పట్టిలో రాయబడవు. అలాగైతే నీతిమంతులుగా ఉన్న వారి పేర్లు జీవగ్రంథంలో పట్టిలో రాయబడతాయి. ఎప్పుడు నీతిమంతులుగా అవుతాం? ఎలా అవుతాం? 24 వచనం ప్రకారం క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా, క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా. ఎలా ఈ విమోచన? క్రీస్తు యేసు రక్తమునందలి అన్నాడు. క్రీస్తు యేసునందలి రక్తమునందలి విశ్వాసము ద్వారా మనం ఏం చేయబడతాం? విమోచించబడతాం. పాపము నుండి నీతిమంతులుగా తీర్చబడతాం. అలాగైతే రాత్రి వేళ మానవులమైన మనల్ని నీతిమంతులుగా చేయడానికి, మన పేర్లు జీవగ్రంథములో రాయడానికి, పాపులమైన మన పేర్లు జీవగ్రంథంలో రాయబడాలని ఆయన పరము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. యేసు క్రీస్తుగా ఆయన కలువరిలో నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడు. తల మీద ముండ్ల కిరీటం, చేతుల్లో చీలలు, కాళ్ళ మీద మేకు, ఆయన దేహమంతా రక్తసిక్తంగా చేయబడింది. యేసు క్రీస్తు రక్తం దారులుగా కార్చబడింది. వినండి, విమోచించబడడానికి వెండి బంగారాలు సరిపోయినవి కావు. ఎడ్లు మేకల పశువుల రక్తం సరిపోయింది కానే కాదు. అందుకే ఆ పరాత్పరుడైన ఆయనే తన కుమారుడైన యేసు క్రీస్తు వారిని భూలోకానికి నీనా విమోచన కొరకు పంపాడు. అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఏముంది? విమోచనం. విమోచనం. అలాగైతే రాత్రి వేళ నీ కొరకు నా కొరకు అక్కడ మాట చెప్తున్నాడు, తాను నీతిమంతుడు అయ్యుండి అనేకులను నీతిమంతులుగా చేయడానికి ఆయన కలువరిలో ఏం చేశాడు? రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు,
తిరిగి లేపబడ్డాడు. ఇప్పుడు నీతి మంతులుగా చేయబడ్డానికి నువ్వేం కష్టపడక్కర్లా, నువ్వేం ఖర్చు పడక్కర్లా. ఏం చేస్తే చాలు, అక్కడే ఉంది కదా, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ఉంచితే చాలు. అంటే యేసు ప్రభువారు నా కొరకు భూలోకానికి వచ్చాడని, నా కొరకు ఆయన కలువరిలో రక్తం కార్చాడని నీ హృదయం ముందు విశ్వాసం ఉంచితే చాలు. ఏం చేయబడతాం మనం? నా 13వ ఏట నేను ఆ కార్యాన్ని అంగీకరించాను, నేను విశ్వసించాను. ఇప్పుడు వాక్యం చెప్తున్న బాబు 3వ తరగతిలో విశ్వాసం ఉంచాడు. నా భార్య కూడా 4వ తరగతిలో. ఇంక మా పెద్ద బాబు అయితే యూకేజీలో యేసుప్రభువుని నమ్ముకున్నాడు. నీతిమంతులుగా తీర్చబడ్డాం కుటుంబం అంతా. ఇప్పుడు ప్రభు వచ్చిన పరలోకానికి వెళ్ళిపోతాం. నీతిమంతులుగా తీర్చబడ్డాం. మా పేర్లు జీవగ్రంథం. మరి మీ పేర్లు, మీ ఇంటోళ్ళ పేర్లు, నీ పేరుంటే చాలే కానీ మీ ఆయన పేరు వద్దుగా, నీ పిల్లల పేర్లు వద్దుగా. కొన్నిసార్లు కొంతమంది భారంతో అడుగుతారు, మా ఇంటి వారు రక్షించబడలేదయ్యా ప్రార్థన చేయండి అని. వారి పేర్లు కూడా అందులో ఉండాలని ఆలోచన. అలాగైతే రాత్రి ఇంకా ఈ కూడికలో మీ పేరు ఆ జీవ గ్రంథములో వ్రాయబడలేదని మీకు అర్థమవుతుంటే, అంటే ఇంకా పాపంలో ఉంటే నీ పేరు ఎట్టి పరిస్థితిలో దేవుని పట్టిలో ఉండదు. అగ్నిగుండానికి వారసులు అవుతారు. ఈ రాత్రి నీతిమంతులుగా చేయబడండి, ఆయన పట్టిలో వ్రాయబడండి. ప్రకటన 20వ అధ్యాయంలో 15వ వచనం, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండం ఏంటంట? ఎక్కడ పడవేయబడతారు? అమ్మా జీవగ్రంథంలో పేరు లేకపోతే అగ్నిగుండంలో పడవేయబడతారు. అగ్నిగుండంలో చక్కగా ఒక సెల్ ఫోన్ తీసుకొని ఆడుకోవచ్చు కదా. అగ్నిగుండంలో ఒక సెల్ ఫోన్ పట్టుకొని చూసుకుంటూ కూర్చోవచ్చు కదా. ఏంది? ఆ అగ్నిగుండంలో సెల్ ఫోన్ లేవు. అస్సలు పట్టట్లు ఇప్పుడు చెబుతుంది దేవుని మాటలు. అసలు దేవుని మాట చెబుతుంటే సెల్ ఫోన్ చూసుకోవడం ఎక్కువైపోయింది. దేవుని మాటలు చెబుతుంటే వినేవాడు లేడు, చాలేపో అనుకునేవాడు ఉన్నారు. నేను అంటున్నాను, అగ్నిగుండంలో పడవేయబడితే అగ్ని జ్వాలలు ఉన్నాయి, అందులో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది 2వ మరణం. సామెతల గ్రంథంలోకి వచ్చిన చదివి ప్రార్థన చేస్తాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం 12:28. నీతి మార్గమునందు జీవము కలదు. బా ఏమి లేదంట? నీతి మార్గములు ఏమి లేదు, మరణము లేదు, జీవం లేదా? అమ్మో, మీరు అటెండ్ నాకు అర్థం కాల. నీతి మార్గంలో ఏమి లేదు, మరణమే లేదు అన్నాడు. మరేముంది అట్లేదు? నీతి మార్గంలో జీవం ఉంది. నీతి మార్గం, నీతి జీవమునకు పరమునకు పోయే జీవ మార్గం అని మరొక మాట రాశాడు. నీతి పరమునకు పోయే జీవ మార్గం. ఆ నీతి మార్గంలో ఏమి లేదు, మరణమే లేదు. కానీ పాప మార్గంలో ఏముంది? ఏ మరణం అది? ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న మాట్లాడుతున్నా. దీన్ని అర్థం చేసుకోవడం పొరబడి నీతి మార్గంలో ఏమి లేదు, మరణం లేదు అనగానే యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు చచ్చిపోరు అనుకునేవాళ్ళు ఉన్నారు. పొరపడబడారు. చచ్చిపోకపోతే ఇక్కడే సంపాదించుకోవచ్చు, ఇక్కడే బాగా సంపాదించుకోవచ్చు, ఇక్కడే బతకవచ్చు అనుకున్నారు. అస్సలు కాదు. దాని అర్థం ఏంటంటే నీతి మార్గంలో మరణం లేదు అంటే అగ్నిగుండానికి పోయే అవకాశం లేదు, 2వ మరణానికి స్థానమే లేదు. సో నీతి జీవానికి తీసుకొని వెళ్ళింది. పరమునకు పోవు జీవ మార్గం, అది నీతి మార్గం. ఈ రాత్రి కూడిక ముగిస్తుంటుండగా నువ్వు ఇంకా నీతిమంతురాలుగా తీర్చబడకపోతే ఈ రాత్రి అయినా నీతిమంతులుగా తీర్చబడండి. వింటాను. నీతిమంతులుగా ఎప్పుడు తీర్చబడతామో అప్పుడే ఏం చేస్తాడు ఆయన? జీవగ్రంథంలో పేరు రాస్తాడు. ఇప్పుడు యేసుప్రభువు నమ్ముకుంటే వచ్చే సంవత్సరం రాస్తాడా? వచ్చే డిసెంబర్కి. మనం అప్లికేషన్ పెట్టుకుంటే దేనికైనా ఆధార్ కార్డుకో లేకపోతే ఓటర్ కార్డుకో పెట్టుకుంటే మన పేరు ఎక్కించడానికి మనకి చాలా టైం పట్టింది కదా ప్రభుత్వాలకి. కానీ దేవుని దగ్గర మనం పాపాలు ఒప్పుకుంటే ఆయన రక్తమునందలి విశ్వాసం ద్వారా మనం ఏం చేయబడతాం? నీతిమంతులు ఎప్పుడైతామో అప్పుడే మన పేర్లు ఎక్కడ ఉంటాయి? ఆ పట్టిలో ఉంటాయి. బా సూక్ష్మంలో మోక్షం అంటారు దీన్నే. మిస్ అవ్వబాకండి. దేన్ని?
పరలోకాన్ని మిస్ అవ్వకండి. ఇంకా ఈ కొడుకులు ఎవరైనా ప్రభువు నమ్మకపోతే ఇప్పుడైనా యేసు ప్రభు నీ కొరకై ఈ లోకానికి వచ్చి కలువరిలో రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడని విశ్వాసం ఉంచు. నీతిమంతులుగా తీర్చబడతావు. జీవగ్రంథంలో పేరు రాయబడింది. పరలోకానికి చేరుకుంటావు. ఇది నీతి వలన కలిగే ఫలితం.